चखले कोई प्रभु प्रेम रस जो दूजो रस ना भाई। प्रेम के सागर को जो छूले परमानंद वो पाए। प्यार तुम्हारा इतना मीठा दिल को मेरे लुभाए। ऐसी प्रीत हमने पहले तो देखी नहीं। तेरे प्यार की कोई सीमा नहीं। पाके तुमको बाबा हमने पाया ये जग सारा। तू ही मेरा साथी है, तू ही मेरा सहारा। जीवन के हर पल में संग संग रहना यूं ही। तेरे प्यार की कोई सीमा नहीं। तेरे प्यार की कोई सीमा नहीं। मेरे प्यारे बाबा तुम बिन जीना नहीं। तेरे प्यार की कोई सीमा नहीं। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे विशाल बुद्धि बन, बड़ों बड़ों की ओपिनियन ले, अनेक आत्माओं का कल्याण करो। उनसे हॉल आदि लेकर को प्रदर्शनियाँ करो। అంటే శివబాబా చెప్తారు, విశాల బుద్ధి అయ్యేసి పెద్ద పెద్ద వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఆత్మల కళ్యాణార్థంగా వాళ్ళ దగ్గర ఉండి హాల్ తీసుకొని చాలా బాగా సర్వీస్ ప్రదర్శన చేయాలి, అంటే ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉండాలి. మరి ప్రశ్న అడుగుతారు బాబా, अभी तुम्हें कौन सी स्मृति आई है जिसका स्मरण करो तो कभी दुखी नहीं होंगे. బాబా అడుగుతారు, ఇప్పుడు మీకు ఏం స్మృతి వచ్చింది, దాన్ని స్మరణ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడు దుఃఖమే కాదు. ఏమి స్మృతి వచ్చింది? अभी स्मृति आई है कि हम पूज्य राव थे, फिर रंक बने, अभी फिर से बाबा हमें राजा बना रहे हैं. बाबा अभी हमें सारी विश्व का समाचार सुनाते हैं. हम वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी को जान गए हैं. इसी स्मृतियों का स्मरण करते रहो तो कभी भी अपने को दुखी नहीं समझेंगे, सदा खुश रहेंगे. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది, మనమే పూజ్య రాజ్యాలుగా ఉంటే ఇప్పుడు రంక్ అంటే పేదవాళ్ళు అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు బాబా వచ్చినారు మనని తిరిగి రాజాగా చేసానికి. బాబా మనకు మొత్తం విశ్వాన్ని సమాచారం వినిపిస్తారు. ఈ వరల్డ్ హిస్టరీని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదంతా స్మృతిలో పెట్టుకొని స్మరణ చేస్తూ ఉంటే అప్పుడు మనకు దుఃఖమే అనుభవం కాదు, దుఃఖం ఉంటేనే ఉండదు, సదా సంతోషంగా ఉంటాం. మరి పాట ఏమంటే, నయనహీన్కో రాహ దిఖావ్ ప్రభు, అంటే మేము గుడ్డి వాళ్ళు అయిపోయినాం, మాకు దారి చూపించు ప్రభు, అట్లా అని పాట. ఓం శాంతి.
मीठे मीठे सिकलदे बच्चों गीत सुना। बच्चे समझते हैं कि बाप को मिलना व बाप से वर्षा लेना बहुत सहज है। गाया भी जाता है, बाप से 1 सेकंड में जीवन मुक्ति का वर्षा मिलता है। जीवन मुक्ति माना सुख शांति संपत्ति आदि का वर्षा। अभी जीवन मुक्ति और जीवन बंधन 2 अक्षर है। बच्चे जानते हैं ये समय भक्ति मार्ग और रावण राज्य होने के कारण सभी जीवन बंधन में हैं। बाप आकर के बंधन से मुक्त करते हैं, वर्षा देते हैं। जैसे बच्चा जन्मा और माँ बाप मित्र संबंधी आदि समझ जाते हैं कि वारिस पैदा हुआ, तो जैसे ये समझना सहज है वैसे ये भी समझना सहज है। बच्चे कहते हैं बाबा कल्प पहले मिसल आप हमको आकर के मिले, आपसे ही सहज वर्षा पाने का रास्ता मिला। ये तो हर एक बच्चे जानते हैं कि नई दुनिया का रचयिता भगवान ही है। वो हमको भटकने से बचाते हैं। कल भक्ति करते थे, आज बाप से सहज ज्ञान और राजयोग का वर्षा मिला है। बच्चे अपना अनुभव सुनाते हैं कि हमने बी के द्वारा सुना कि 2 बाप हैं, ये सिवाय तुम्हारे और कोई की मुख से कह नहीं सकते हैं कि 2 बाप हैं। అంటే బావ చెప్తారు మధురమైన బిడ్డలు చాలా సంవత్సరాలు తప్పిపోయి వాపస్ వచ్చిన ఆత్మిక బిడ్డలు ఇప్పుడు ఈ పాట విన్నారు కదా, బిడ్డలకు బాగా అర్థమైపోయింది. తండ్రిని మిలన్ చేసేది, మీ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకునే విధానం చాలా సహజం. అందుకే గాయన ఉంది, తండ్రి దగ్గర ఉండి 1 సెకండ్లో జీవన్ముక్తిది ఆస్తి తీసుకుంటాం. అట్లా జీవన్ ముక్తి అంటే సుఖం శాంతి సంపత్తి అని ఉండేది, అది ఆస్తి. ఇప్పుడు జీవన్ ముక్తి అంటే ఏమి, జీవన్ బంధన్ అంటే ఏమి, ఈ 2 అక్షరాలది మీకు అర్థమైంది. మీకు ఇది కూడా తెలుసు, ఈ సమయంలో భక్తి మార్గం అంటే రావణ్ రాజ్యం ఉండే కారణం నుంచి అందరూ జీవన్ బంధనంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి బంధన్ నుంచి ముక్తి చేస్తారు, ఆస్తి ఇస్తారు. ఇట్లా లౌకికంలో కూడా బిడ్డలు జన్మం తీసుకుంటారు. తీసుకున్న వెంటనే తల్లి తండ్రి మిత్ర సంబంధులందరికీ అర్థమైపోతుంది వారిస్ పుట్టినారు అట్లా అని. సో ఏ విధంగా ఇది తెలుసుకునేది ఈజీయో ఆ విధంగానే మనం కూడా తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటాం, వారిస్ అయిన బిడ్డలు తండ్రికి చెప్తారు కల్పం ముందు ఏ విధంగా మేము మీ దగ్గర ఉండి ఆస్తి తీసుకున్నామో అట్లనే ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం అట్లా అని. అంటే మీ దగ్గర ఉండి సహజ ఆస్తి తీసుకునే దారి మీరు చూపించినారు, మాకు దొరికింది, సహజమైన దారి దొరికింది పరమాత్మ దగ్గర ఉండి ఆస్తి తీసుకునే అని. సో ఇప్పుడు బిడ్డలందరికీ తెలుసు కొత్త సృష్టి రచయిత భగవాన్ ఒకరే అయినారు. వాళ్ళే మనం ఇప్పుడు అంటే మనం మొదట్లో అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోయినాం, దాని నుంచి రక్షణ చేసి మనకు ఆస్తి ఇస్తారు. నిన్న మనం భక్తి చేస్తూ ఉంటే ఈరోజు తండ్రి దగ్గర ఉండి సహజ జ్ఞానం రాజయోగాన్ని దారి తీసుకుంటున్నాం. అంటే మనకు దొరికింది, దారి దొరికింది. బిడ్డలు తన అనుభవం కూడా చెప్తారు. ఏమి అంటే బ్రహ్మకుమార్ కుమారి దగ్గర విన్నాం, 2 తండ్రులది రహస్యం, 2 తండ్రి ఉన్నారు అని తెలిసింది. మనం బ్రహ్మకుమారి తప్ప ఈ మాటలు ఎవరు చెప్పరు, 2 తండ్రులది రహస్యం. సో ఇక్కడ ప్రతి ఒక్క మాట కూడా చాలా విచిత్రం ఈ इंस्टीट्यूशन। अभी स्मृति में आता है कि जो यहाँ के होंगे उनको जट स्मृति में आ जाएंगे। हाँ, स्मृति में आए
आए हुए को भी माया कोई समय जोर से थप्पड़ लगाए विस्मित कर देती है। इसमें बच्चों को बड़ा खबरदार रहना है। स्मृति तो बाप ने दिलाई, पवित्रता का कंगन भी पूरा बांधना है। रक्षाबंधन का रहस्य क्या है सो तो अभी तुम जानते हो। किसने ये प्रतिज्ञा कराई? काम तो महाशत्रु है। बाप कहते हैं मेरे साथ प्रतिज्ञा करो कि कभी भी पतित नहीं बनूंगा और मुझे याद करते रहो तो आधा कल्प के पाप जल करके ख़त्म हो जाएंगे। बाप गारंटी देते हैं, परंतु ये तो बच्चे समझते भी है। बाप गारंटी करते हैं, ये तो बात ठीक है ना। బావ చెప్తారు ఇక్కడ ప్రతి ఒక్క మాట కూడా చాలా విచిత్రం. ఇప్పుడు మనకు స్మృతి వచ్చింది. ఏమిని స్మృతి వచ్చింది? ఎవరెవరు మొదట్లో దేవీ దేవతలుగా ఉంటారు, మనవాళ్ళుగా ఉంటారు, వాళ్ళకు టక్కుని స్మృతి వచ్చేస్తుంది. బాబా చెప్పినప్పుడు అన్ని జ్ఞాపకం వచ్చేస్తుంది. అంటే కొందరికి స్మృతి ఏమో వచ్చింది, కానీ మాయ కూడా ఏం తక్కువ లేదు. ఈ సమయంలో జోరుగా మాయ వాళ్ళని చెంపదెబ్బ వేసి విస్మృతి కూడా చేసేస్తుంది. దీంట్లో బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మృతి ఏమో బాబా ఇచ్చినారు మనకు. మొదట్లో మనం దేవతగా ఉండేటప్పుడు ఎట్లా ఉంటాం పవిత్రంగా. సో పవిత్రత అది కంగనం కూడా కట్టుకుంటాం. అయితే పూర్తిగా టైట్గా కట్టుకోవాలంటే రక్షాబంధన్ది కూడా రహస్యం ఏమి మీకు తెలిసింది. అంటే మనం ప్రతిజ్ఞ చేస్తాం, నేను పవిత్రంగానే ఉంటాను అట్లా అని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా రక్షాబంధన్ది ఏమి అర్థం. కొందరు మరి ప్రతిజ్ఞ అంటే ఇక్కడ ఎవరు ప్రతిజ్ఞ చేస్తారు? స్వయం భగవాన్ ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నారు. భగవాన్ చెప్తున్నారు కామ్ వికారం మహాశత్రు. తండ్రి మనకు చెప్పారు, మీరు నా దగ్గర ప్రతిజ్ఞ చేయండి, ఎప్పుడు పతిత్ కాను అట్లా అని. మరి నా తలంపులోనే ఉండండి, అప్పుడు అర్ధకల్పాని పాపం భస్మ అయిపోతుంది. బాబా గ్యారంటీ ఇస్తారు. అయితే ఇదేమో బిడ్డలకు బాగా తెలిసింది, తండ్రి గ్యారంటీ ఇస్తారు. ఈ మాట ఏమో సరి కదా. ఏ విధంగా ఇప్పుడు బంగారు పని చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా గ్యారంటీ ఇస్తారు. सोनार गारंटी भी क्या करेंगे कि हम पुरानी जेवर को नया बनाएंगे, उसको तो ये काम ही है. काम ये है, आग में डालने से ज़रूर वह सच्चा सोना बन ही जाएगा. तो बाप समझाते हैं आत्मा में भी जो खाद पड़ी है, कैसे सतो रजो तमो में आते, ये बहुत सहज है. चित्र भी इसलिए बनवाया कि इस पर सहज समझा सकते. यूनिवर्सिटी कॉलेज आदि में नक्शे होते हैं ना अनेक प्रकार के, तुम्हारी में भी ये नक्शे, तुम अच्छी रीति सबको समझा सकते हो. ज्ञान सागर पतित पावन ही है, आकर के ये रास्ता बताते. ज्ञान सागर पतित पावन ही आकर के ये रास्ता बताते, और कोई पतित से पावन नहीं बना सकते. నాయనహీన్ దుఃఖీ మనుష్య అంటే ఎట్లా బంగారు పని చేసే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు, పాత నగల్ని మేము కొత్తగా చేసి ఇస్తాం అట్లా అని. వాళ్ళ పనే అది, పాత దాన్ని కొత్తగా చేస్తారు. బంగారుని నిప్పులో వేస్తే అది కరిగిపోయి సత్యమైన బంగారు అయిపోతుంది, దాంట్లో ఉండే అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. ఆ విధంగా తండ్రి కూడా ఇక్కడ చెప్తారు, ఆత్మలో ఏమంతా అశుద్ధం పడిందో అది ఎట్లా తీసేది నేను చెప్తాను అట్లా అని. ఏ విధంగా మన ఆత్మ సతు రజు తమోలో వస్తున్నాం, ఇదన్నీ అర్థం చేసుకునేది చాలా ఈజీ. ఈ చిత్రాలంతా కూడా దానికే చేసినారు. దీనిపైన మన వేరే వాళ్ళకు కూడా చాలా బాగా చెప్పచ్చు. ఇది యూనివర్సిటీ మరి కాలేజ్, లౌకికలో కూడా యూనివర్సిటీ కాలేజ్లో పెద్ద పెద్ద మ్యాప్స్ ఉంటుంది, చిత్రాలు అనేక ప్రకారంగా. మనకు కూడా ఇదంతా మ్యాప్ అంటే చిత్రాలు. దీనిపైన అందరికీ బాగా చెప్పాలి. ఏం చెప్పాలి అందరికీ? జ్ఞాన్ సాగర్ ఒక్కరే పతిత్ పావన అయినారు, వాళ్ళే దారి చూపిస్తారు.
పతిత నుంచి పావన్ అయ్యేదాన్ని. వేరే ఎవరు పతిత నుంచి పావన్ చేసానికి కాదు. గుడ్డి వాళ్ళు అందరూ మనుషులు చాలా దుఃఖంగా ఉన్నారు. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది కదా. మొదటి 2 యుగాలు అక్కడ దుఃఖమే లేదు. మొదటి 2 యుగాలు न भक्ति होती है, न है रोग, वो है ही स्वर्ग. भारत के इस समय के मनुष्यों का और भारत के प्राचीन मनुष्यों का కాంట్రాస్ట్ है ना. అంటే మొదటి 2 యుగాల్లో దుఃఖమే ఉండదు, భక్తినూ ఉండదు. దాని పేరు స్వర్గం. సో అప్పుడు ఉండే మనుషులు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఉండే మనుషులు ఎట్లా ఉన్నారు, ఇది కాంట్రాస్ట్ చెప్తారు బాబా. అప్పుడు ఉండే వాళ్ళు దైవీ గుణం, వాళ్ళు దైవతలుగా ఉంటారు. పరంతు ఏ ఔర్ కోయి సమజ్తేనే. అయితే ఇదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికి అర్థమవుతుంది? బాబా బిడ్డలకి అర్థమవుతుంది. कितनी पूजा चलती है, जितना जितना जो शाहूकार होते हैं उतना देवी देवताओं को अच्छे जवर पहनाते हैं. बाबा खुद अनुभवी है. बॉम्बे में लक्ष्मी नारायण का जो मंदिर है उसके ट्रस्टी ने लक्ष्मी नारायण के लिए हीरों का हार बनवाया था. बाबा को उस ट्रस्टी का नाम भी याद है. पहले शिव बाबा का मंदिर बनाया था तो उनको बहुत सजाया, फिर देवताओं का बनाया तो लक्ष्मी नारायण आदि को भी कितने जवाहर पहनाए. उस समय कितने धनवान होंगे. मोहम्मद गजनी कितने ऊँट भरकर ले गए. भारत में कितना अथाह धन था. अभी तुम यथार्थ रीति समझते हो. हमारा भारत क्या है? हमारे भारत में कुबेर का खजाना था. हीरे जवाहरों के मंदिर बनाते थे. अभी वो चीज़ें आई नहीं, सब लूट कर ले गए. अभी तो क्या हाल हुआ है. అంటే బాబా చెప్తారు, మొదట్లో ఎంత బాగా పూజ చేస్తూ ఉంటుంది అందరూ, ఎంతెంత పెద్ద సౌకారుగా ఉంటారు, అంతంత విగ్రహాలకు ఎంత బాగా నెగలంతా వేసి పూజ చేస్తారు. బ్రహ్మ బాబాకు కూడా అనుభవం ఉంది. బాంబేలో లక్ష్మీనారాయణ మందిర్లో పోయినప్పుడు అక్కడ చూసినారు. అక్కడ ఉండే ట్రస్టీ లక్ష్మీనారాయణ కోసం ఎంత మంచి నగలు చేసినారు, వజ్రాలతో నగలు చేయించినారు. బాబాకు ఆ ట్రస్టీ పేరు కూడా తలంపు ఉంది, బ్రహ్మ బాబాకు. మొదట్లో ఆ ట్రస్టీ శివాలయం చేసి ఆ శివలింగానికి చాలా బాగా అలంకారం చేసినారు వజ్రాలతో. తర్వాత దేవతల మందిర్ చేశాడు లక్ష్మీనారాయణ అంతా చేసి దానికి ఎన్ని నగలు వేయించినారు ఆ విగ్రహాలకి. ఆ సమయంలో భారతదేశం ఎంత ధనవాన్గా ఉంది. మరి మొహమ్మద్ గజ్నీ ఎన్ని వంటలు నిండా తీసుకుపోయినారు మన భారత్లో ఉండి, బంగారు వెండి ధనం అంతా. భారత్ ఎంత సౌకర్యంగా ఉండిందో అప్పుడు. ఇప్పుడు మనకి ఇదంతా యథార్థంగా అర్థమైంది. మన భారత్ ఎట్లా ఉండింది, చాలా సౌకర్యం, కుబేర ఖజానా ఉండింది మన భారత్లో. వజ్రాలు, దీంతో మనం బంగారుతో వజ్రాలతో మందిరంతా చేసాం. ఆ వస్తువులంతా ఇప్పుడు లేనే లేదు, అంతం తీసుకొని పోయినారు ఫారినర్స్. ఇప్పుడు ఏం కండిషన్లో ఉంది భారత్, చాలా పేదవాళ్ళుగా అయిపోయినారు అందరూ. ఇట్లా ఈ భారతదేశం ఒకప్పుడు అంత సౌకర్యంగా ఉండింది, ఎంత పేద దేశం అయిపోయింది. బాబా చెప్తారు, तुम ही पूज्य राम थे, फिर तुमने 84 जन्म लेकर पूरा रंग बन गए. ऐसी बातें घड़ी स्मरण करनी चाहिए. तो फिर कभी भी तुम अपने को दुखी नहीं समझेंगे. दिल में सिमरन करते रहेंगे, हम बाबा से क्या ले रहे हैं. बाप आकर हमको सारी विश्व का समाचार सुनाते हैं. ये वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कोई भी जानते नहीं. तुम जानते हो, पहले एक धर्म, एक राज्य,
एक मत एक भाषा थी, सभी सुखी थे। पीछे ये आपस में लड़ते झगड़ने लगे और भारत टुकड़ा टुकड़ा होने लगा। पहले ऐसा नहीं था, वहाँ कोई भी किस्म की दुख नहीं था, बीमार का नाम निशान नहीं था, उसका नाम ही स्वर्ग है। तुमको अपनी स्मृति आई है, बरोबर कल्प कल्प हमको विस्मृति होती है, फिर स्मृति में आते हैं। पहले एकज भूल हुई है, जो रचता और रचना को भूल गए हैं। अभी तुम आदि मध्यांत को जानते हो, सतयुग में भी ये नॉलेज नहीं होती है, तो फिर परंपरा से कैसे चल सकता है। उस समय मुख्य जो रजो लोग भी ही होते हैं, ऋषि मुनि थोड़ी होते हैं, वे द्वापर से आते हैं। ऋषि मुनि आदि को खान पान भी राजाओं से ही मिलता है, राजा ही संभाल करते हैं, क्योंकि फिर भी संन्यास करते हैं ना। प्राचीन भारत का प्राचीन राजयोग गाया जाता है, प्राचीन ऋषि मुनि नहीं कहेंगे, वो तो द्वापर में ही आते हैं। वो राजाओं के आधार पर चलते हैं, कहते हैं हम रचना और रचना को नहीं जानते हैं। बाप कहते हैं ये खुद राजाएं भी नहीं जानते हैं। इस समय इस दुनिया में कोई भी इस नॉलेज को नहीं जानते అంటే శివబాబు చెప్తారు, మనం ఎట్లా పూజ్య రాజ్యాలుగా ఉంటే మొదట్లో మరి 84 జన్మం తీసుకొని పూర్తిగా బెగ్గర్ అయిపోయాను, రంక్ అయిపోయాను, పేదవాళ్ళు. ఇట్లా మాటలంతా బుద్ధిలో సదా స్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు ఏ ప్రకారమైన దుఃఖాన్ని అనుభవం ఉండదు. మరి మనసు లోపల ఇది స్మరణ చేస్తూ ఉంటే బాబా ఎట్లా వచ్చినారు, మనందరిని ఎట్లా తీసుకుపోయినారు, ఎట్లా మన విశ్వాన్ని రాజ్యం చేస్తాం. ఇప్పుడు తండ్రి వచ్చి మొత్తం విశ్వానికి సమాచారం వినిపిస్తారు. ఇదే వరల్డ్ హిస్టరీ జోగ్రఫీని, దీని గురించి ఎవరికీ తెలియదు. మనం దీనంతా స్మరణ చేస్తూ ఉండాలి మనసులో. మనకు తెలుసు మొదట్లో ఇదే భారత్లో ఒక ధర్మం, ఒక రాజ్యం, ఒక మతం, ఒక భాష ఉండింది. అందరూ సుఖంగా ఉండేది, పరస్పరంగా ఏ జగడాలు ఏమీ లేదు. ఈ భారతదేశంలో అప్పుడు భాగాలు లేదు, తర్వాత భాగాలంతా వచ్చేసింది. మొదట్లో ఇట్లా ఉండలేదు. అక్కడ ఎవరు ఏ ప్రకారమైన దుఃఖాన్ని అనుభవం చేయాలి. దుఃఖాన్ని మాటనే లేదు సత్యుగ త్రేత వరకు. రోగం కూడా ఏమి, కొంచెం పేరు కోసరం కూడా రోగం లేదు, ఏమీ లేదు రోగాలు. దాని పేరే స్వర్గం. సో మనకు ఇప్పుడు మన స్మృతి వచ్చింది. మొదట్లో మనం ఎంత బాగుంటాం, కల్ప మనకు ఇట్లా స్మృతి వస్తుంది, మరి విస్మృతి అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు బాబా వచ్చినారు స్మృతి ఇచ్చేదాన్ని. మొదట్లో ఒకే ఒక తప్పు మనం చేసాం. అది ఏమంటే రచయిత మరి రచన అని మర్చిపోయాను. మనం ఇప్పుడు ఆది మధ్య అంత రహస్యాన్ని తెలుసుకున్నాం. సత్యుగంలో ఈ జ్ఞానం అంతా ఉండదు. అంటే పరంపర మాటనే లేదు, పరంపర అని చెప్పేది తప్పు. ఇదంతా ద్వాపర యుగం నుంచి మళ్ళీ మనం ఏమేమో రాస్తూ ఉంటాం. సో ముఖ్య మాట ఏమంటే రజోప్రధాన అవస్థలో ఉండేటప్పుడు మనం ఎట్లా ఉంటాం. ఋషి మునిలందరం కూడా ఇదంతా తెలియదు. వాళ్ళు ద్వాపర్లో వస్తారు. ఋషి మునిలు గంతా భోజనాలు ఇదంతా రాజాలు ఇస్తూ ఉంటాయి. రాజాలు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, సంభాలన చేస్తూ ఉంటారు రాజాలు, ఋషి మునిలు. ఎందుకంటే సన్యాసం చేస్తారు కదా. అయితే వాళ్ళు నేర్పించేది ఏమీ ప్రాచీన లేదు. బాబా వచ్చి ఏం నేర్పించారు, ఇది మాత్రమే ప్రాచీన భారతదేశాన్ని రాజయోగం చెప్తాం. ప్రాచీన ఋషి మునిని చెప్పరు, వాళ్ళందరూ ద్వాపర యుగం నుంచి కదా వస్తారు. ప్రాచీన అంటే మొదటి నుంచి. సో
ఈ ఋషి మునిలందరూ రాజాల ఆధార్లోన పాలన అవుతుంది. ఋషి మునిలు అంటే వాళ్ళే భోజనం ఇస్తారు రాజాలు. అయితే వాళ్ళకు రచయిత ఎవరు, రచన ఏమినేది తెలీదు. తండ్రి వచ్చి చెప్తారు, నేను అంటే తండ్రియే వచ్చి ఈ విషయాలంతా మనకు చెప్తారు. రచన ఏమి రచన. ఆ ద్వాపర్లో ఉండే రాజ్యాలకు కూడా ఏమీ తెలియదు. సత్యుగంలో ఉండే రాజ్యాలకు కూడా ఇదంతా ఏమీ తెలియదు. సో ఈ సమయంలో సంఘంలో మాత్రమే మనకి ఈ జ్ఞానం దొరికేది. ఈ ప్రపంచంలో ఎవరికి ఈ జ్ఞానం లేనే లేదు. ఇప్పుడు మనందరం తెలుసుకున్నాం. శివబాబా ద్వారా మనకు తెలివి వచ్చింది. లక్ష్మీనారాయణ మందిర్ ఏం చేసామో ఇది అక్కడ రాసి పెట్టాలి. లక్ష్మీనారాయణ మందిర్ ఇప్పుడు చేస్తారు కదా బిర్లా వాళ్ళందరూ, వాళ్ళకు రాయాలి లక్ష్మీనారాయణ ఎవరు, ఎప్పుడు వచ్చినారు, ఎట్లా అని. ఇంత అని ₹1,00,000 మీరు ఖర్చు చేసి మందిర్ ఏమో చేస్తారు. అయితే వాళ్ళ జీవన చరిత్ర ఏమి మీకు తెలుసా అట్లా అడగాలి. వాళ్ళ జీవన చరిత్ర కూడా మనుషులందరికీ తెలియదు. సో వాళ్ళకు రాజ్యం ఎట్లా దొరికింది, ఎట్లా పోగొట్టుకున్నారు, ఈ విషయాలంతా మనకే తెలుసు. మనం చెప్పాలి అందరికీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినారు, ఇదంతా రహస్యం ఏం మీకు చెప్తాం అట్లా అని చెప్పి రాయాలి. లక్ష్మీనారాయణ మందిర్ చేసేవాడు వాళ్ళకు. तो ऐसे उनको लिख सकते हो, तुम बच्चे तो हर एक की जीवन कहानी को जान चुके हो, तो क्यों नहीं लिखना चाहिए। हमको टाइम दो तो हम एक एक की जीवन कहानी बताएं। शिव बाबा के मंदिर में मंदिर जो बनाते हैं उनको भी तुम लिख सकते हो। बनारस में शिव का मंदिर कितना बड़ा है, वहाँ भी ट्रस्टी लोग होते हैं। कोशिश करनी चाहिए बड़े बड़ों को समझाना। बड़े आदमी समझ गए तो उनका आवाज़ बहुत होता है, गरीब लोग झट सुन लेते। मदद बड़ों की लेनी चाहिए। ओपिनियन भी बड़े बड़ों की लिखवानी है, क्योंकि उनका आवाज़ भी मदद करता है। అంటే బాబా చెప్తారు ఈ సర్వీస్ కోసం మనం వాళ్ళకు రాయాలి. శివ బాబా జీవన చరిత్ర ఏమి, లక్ష్మీనారాయణ జీవన చరిత్ర ఏమి మేము మీకు చెప్తామని చెప్పేసి పెద్ద పెద్ద ట్రస్టీలు ఉంటారు, మందిర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ చెప్పాలి. మీరు కొంచెం టైం ఇస్తే ప్రతి ఒక్కరిది జీవన చరిత్ర మేము మీకు చెప్తాం అట్లా అని. శివాలయం కూడా చేసినారు కదా, వాళ్ళకి కూడా మనం ఇదంతా రాయొచ్చు. బనారస్లో పెద్ద శివాలయం చేశారు, అక్కడ కూడా ట్రస్టీలు ఉంటారు. మన ప్రయత్నం చేసి పెద్ద పెద్ద వాళ్ళకు చెప్పాలి. పెద్ద మనుషులు ఎప్పుడు ఇది అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఏం చెప్పినా వేరే వాళ్ళు వింటారు. పేదవాళ్ళందరూ పెద్ద షౌకార్ మాట వింటారు. మనం సహయోగం తీసుకోవాలి, పెద్దవాళ్ళ మాటలది కూడా సహయోగం ఉంటుంది. సో ఒపీనియన్ కూడా రాసుకోవాలంటే వాళ్ళ అభిప్రాయం, పెద్దవాళ్ళ అభిప్రాయం తీసుకొని చెప్తే వాళ్ళ శబ్దాలు, వాళ్ళ వాయిస్ కూడా మనకు సహయోగం ఇస్తుంది. వాళ్ళు ఏదైనా చెప్తే పేదవాళ్ళు కానీ అందరూ వింటారు. వాస్తవమే ఇతని ఆవాజ్ కర్తేనే. అయితే పెద్దవాళ్ళు ఇదంతా వినేసి వాళ్ళకు మళ్ళీ చెప్పేదానికి సిగ్గు, వాళ్ళు ఏం చెప్పరు అందరికీ. వాళ్ళ ఊరికే బాగుంది అని చెప్తారు అంతే, కానీ వాళ్ళు మాత్రం ఇదని చెప్పే స్టార్ట్ చేస్తే అందరూ వింటారు. तो तुम प्रेसिडेंट को भी समझाते हो, अच्छा अच्छा भी कहते हैं। चीफ मिनिस्टर, गवर्नर आदि ओपिनियन देते हैं, लिखते हैं। ये बीके तो बहुत अच्छा सहज रास्ता ईश्वर से मिलने का बताते हैं, परंतु ईश्वर क्या चीज़ है ये कुछ भी नहीं समझते। सिर्फ उस समय कह देते हैं रास्ता बड़ा अच्छा है, शांति मिलने का मार्ग अच्छा है, परंतु खुद नहीं समझते हैं। అంటే మన బీకే సార్
ప్రెసిడెంట్ గురించి చెప్పినారు, ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పినారు, గవర్నర్స్ గురించి చెప్పినారు. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయం రాస్తారు గవర్నర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ. ఈ బ్రహ్మకుమారీస్ చాలా మంచి దారి చూపిస్తారు పరమాత్మ మిలన్ కోసం అట్లా అని. అయితే ఆ ఈశ్వర్ ఎవరు అది వాళ్ళకి తెలియదు, తెలుసుకోరు. ఊరికే ఆ సమయాని కోసం రాస్తారు, ఇది దారి చాలా బాగుంది అట్లా అని. ఇక్కడ వస్తే శాంతి దొరుకుతుంది, ఈ శాంతి కోసం మార్గం భగవాన్ మిలన్ దారి చూపిస్తారు, బాగుంది అట్లా అని చెప్తారు. కానీ వాళ్ళు స్వయం పూర్తి అర్థం చేసుకొని ఫాలో చేయరు పెద్ద పెద్ద మనుషులు. बाबा बड़ों बड़ों को समझाने के लिए भी कहते हैं. बड़े बड़े मनुष्य से बड़े बड़े जो नामी ग्रामी हाल है वो ले लो बोलो. हम सब मनुष्यों के कल्याण के लिए ये प्रदर्शनी हमेशा के लिए रखना चाहते हैं, सिर्फ एडवर्टाइजमेंट करनी है. ऐसे 50 व 100 हॉल लेनी चाहिए. भारत तो बहुत बड़ा है ना, एक शहर में 10-12 हॉल लेना है. अखबार में पढ़ जाए इतने हॉलों में प्रदर्शनी हो रही है, जिनको समझना है वो आकर के समझे तो कितनों का कल्याण हो जाएगा. बच्चों को बड़ा विशाल बुद्धि बनना चाहिए. सर्विस बच्चों को करनी चाहिए ना. बाप सब बच्चों को कहते हैं प्रदर्शनी बहुत जोर शोर से करो. बाबा तैयारी करा रहे हैं, बच्चों को कोशिश करनी चाहिए. ये सब समझने की बातें हैं. అంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా నేను చెప్పాలి. మన పెద్ద పెద్ద మనుషుల దగ్గర చాలా పెద్ద ప్రసిద్ధిగా ఉండే వాళ్ళ దగ్గర పెద్ద హాల్స్ కూడా ఉంటుంది. ఇదే చౌట్రీ అంతా ఉంటుందా లేదా అది తీసుకొని ఎగ్జిబిషన్ చేయాలి. వాళ్ళకి చెప్పాలి మనం సర్వాత్మల కళ్యాణం కోసం ఈ ప్రదర్శనని సదా చేస్తూ ఉంటాం, అడ్వర్టైజ్మెంట్ చేయాలి అట్లా. ఈ విధంగా 50 కానీ 100 హాల్ తీసుకొని చేయాలి. భారత్ ఎంత పెద్ద, ఒక్కొక్క ఊర్లో కూడా 12 హాల్స్ తీసుకొని ఎగ్జిబిషన్ పెట్టేయాలి. మరి న్యూస్ పేపర్లో వేయాలి ఇన్ని హాల్స్లో ప్రదర్శన జరుగుతుంది, ఎవరు వచ్చి తెలుసుకోవాలని తెలుసుకోండి అట్లా అని న్యూస్ పేపర్లో వేసేయాలి. ఎంతమంది కళ్యాణం అయిపోతుంది. ఒకేసారి ఒకే టైంలో 10-12 హాల్స్లో మనం ఎగ్జిబిషన్ చేస్తే అన్ని ఊర్లో ఎంత బాగుంటుంది. బిడ్డలు బాగా పెద్ద విశాల బుద్ధిలో ఉంటారు. సర్వీస్ కూడా బాగా చేయాలి కదా. తండ్రి బిడ్డలందరికీ చెప్తారు ప్రదర్శన చాలా గ్రాండ్గా చేయండి, జోరుగా చేయండి. బాబా తయారు కూడా చేయిస్తూ ఉన్నారు. బిడ్డలు ప్రయత్నం చేసి ఎగ్జిబిషన్స్ బాగా చేయాలి. అందరికీ చాలా మంచి మాటలు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఇదని అర్థం చేసుకొని చేయాలి సర్వీస్. భగవాన్ వచ్చినారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన మరి రచితాది అని చెప్పేదానికి. బ్రహ్మ ద్వారా రచన చేస్తారు ప్రజల్ని. तो ज़रूर कितने ब्राह्मण रचे होंगे, अभी फिर रच रहे. कितने ब्राह्मण ब्राह्मणियाँ हैं. ఇప్పుడు మరి మనం ఇదంతా అందరికీ చెప్తూ ఉంటే ఎంతమంది బ్రాహ్మణులు వస్తారు, బ్రాహ్మణ రచన చేస్తారు బాబా. ఎంతమంది బ్రాహ్మణీలు ఉన్నారు. बाबा ये ब्राह्मण धर्म रचते हैं संगम पर. तुम प्रैक्टिकल में देख रहे हो और समझ रहे हो. ये बातें कोई शास्त्रों में नहीं है. तुम बच्चे समझते हो. बाबा आते ही है तब जब पतित दुनिया को पावन बनना होता है. అంటే ఈ బ్రాహ్మణ ధర్మాన్ని సంగమ యుగాలనే బాబా రచన చేస్తారు. ప్రాక్టికలీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, అర్థం కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలంతా ఏ శాస్త్రాల్లో లేదు. ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయింది బాబా ఎప్పుడు వస్తారు అని.
ఎప్పుడు వస్తారు? ఎప్పుడు ఈ పతిత్ ప్రపంచం వినాశమై పావన్ ప్రపంచం స్థాపన అయిపోయే టైంలో వస్తారు బాబా. ये भी जानते हैं परमात्मा प्रजापिता ब्रह्मा द्वारा ही रचना रचते, परंतु कब रचते हैं ये नहीं समझते. वो समझते हैं कोई नई रचना रचते होंगे. ब्रह्मा को तो सूक्ष्म वतन में समझते हैं. अभी तुम समझते हो प्रजापिता ब्रह्मा तो यहाँ है, तुम सूक्ष्म वतन में जाते हो, पवित्र बन फिर फरिश्ते बन जाते हो, साक्षात्कार करते हैं. बच्चे आकर के सुनाते हैं, वहाँ मूवी चलती है, वो है ही मूवी वर्ल्ड. तुमको मूवी बायोस्कोप भी देखा था, तुमने मूवी देखा है ना, बायोस्कोप देखा था. अभी प्रैक्टिकल सब बातों को तुम जान चुके हो. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మనం ప్రాక్టికలీ బ్రాహ్మణ అయినం. ఈ విషయాలు ఏ శాస్త్రంలో లేదు. భగవాన్ ప్రజాపిత బ్రహ్మ ద్వారానే రచన చేస్తారు. అయితే ఎప్పుడు రచన చేస్తారు ఇది మనుషులకు తెలియదు. వాళ్ళు ఏమనుకున్నారు, కొత్త సృష్టి బ్రహ్మ ద్వారా చేస్తారు. అయితే పైన ఉండి ఇట్లా వేస్తూ ఉంటారు. బ్రహ్మాని సూక్ష్మవతంలో చూపిస్తారు. ఇప్పుడు మనకు అర్థమైంది, ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండి రచన చేస్తారు. సూక్ష్మవతంలో పోదారు బిడ్డలు. పవిత్రత ఉండాలి, మరి పరిష్ట అయిపోతారు. సంపూర్ణ పవిత్ర అయిన తర్వాత ఇదంతా సాక్షాత్కారమైంది బిడ్డలు. మరి బిడ్డలు వచ్చి పైన సూక్ష్మవతంలో జరిగే విషయాలు బాబాకు చెప్తూ ఉంటారు. అక్కడ మూవీ ఉంటుంది అట్లా అని. అది ఉండేది మూవీ వరల్డ్. మూవీ ఇప్పుడు సినిమా అంతా ఉండింది కదా, సినిమాని కూడా మూవీ చెప్తారు. చాలా ఉంటుంది అక్కడ. సో ప్రాక్టికల్గా ఇప్పుడు అన్ని విషయాలు మనకు అర్థమైపోయింది. మూలవతం అంటే పరంధాం, అక్కడ సైలెన్స్ ఉంటుంది. సూక్ష్మవతంలో మూవీ ఉంటుంది. అంటే సైలెన్స్ వరల్డ్ పరంధాంలో ఆత్మలు మాత్రం ఉంటుంది. సూక్ష్మవతంలో సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. అంటే మరి ఇక్కడ ఏం భాష ఉంటుంది? మూవీ అంటే సైగతోనే భాష సూక్ష్మవతాన్ని. ఇప్పుడు బిడ్డలకు ప్రతి ఒక్క మాట అర్థమైంది, నేను ఆత్మ అట్లా. సో ఆత్మలు ఉండే స్థానం శాంతిధాం, తర్వాత దాని కింద ఉండేది सूक्ष्मवतन. तो वहाँ ब्रह्मा विष्णु शंकर रहते और ये कलयुग है और सतयुग का संगम. कलयुग और सतयुग का संगम है. అంటే సూక్ష్మవతన్ అంటే బ్రహ్మ విష్ణు శంకర్ ఉంటారు. ఇప్పుడు ఈ సంగం యుగం అంటే కలియుగాని అంతు సమయం, సత్యుగాని ఆది సమయం మధ్యలో ఉండేది సంగం. बाप दादा दोनों मेहनत करते हैं बच्चों को गुलगुल फूल बनाने. मुसलमान भी कहते हैं गार्डन ऑफ अल्लाह. कराची में एक पठान था, वो सामने खड़ा होता था, देखते देखते गिर पड़ता था. पूछा जाता था तो कहता था कि हम खुदा के बगीचे में गए, खुदा ने फूल दिया. अभी उनको ज्ञान तो है नहीं. अभी तुम समझते हो बगीचा किसको कहा जाता है. यह है कांटों का जंगल और वो है फूलों का बगीचा. तुम्हारी बुद्धि में सारा राज है. सतयुग क्या है, कलयुग क्या है, तुमको बहुत खुशी होनी चाहिए. सारा चक्र तुम्हारी बुद्धि में है. विस्तार तो इनका बहुत है. तुम्हारी बुद्धि में कितना शॉर्ट में बैठा हुआ है. तुम बच्चों ने रचता बाप द्वारा रचता और रचना को जान गए. ब्रह्मा को रचता नहीं कहेंगे, रचता एक ही है, बलिहारी उसकी है. पहले पहले रचना ब्रह्मा की है, फिर कहेंगे कृष्णा की. ब्रह्मा तो है ही, ब्राह्मण भी ज़रूर है.
అంటే ఇక్కడ మరి శివబాబు చెప్తారు, సూక్ష్మవతంలో మూవీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేది సంగం యుగం, కలియుగం సత్యుగానికి మధ్యలో. ఇక్కడ తండ్రి వస్తారు, బ్రాహ్మణ రచన చేస్తారు. అంటే ఇప్పుడు ఉండేది తండ్రి ఇల్లు, తర్వాత సత్యుగం అత్తగారి. సో 2 తండ్రి ఇల్లు మనకు, శరీరాన్ని తండ్రి, మరి ఆత్మ తండ్రి. తండ్రి శివబాబా వచ్చి మనందరిని పూలు సమానం చేస్తారు. ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటుంది, చెప్తారు గార్డెన్ ఆఫ్ అల్లా అట్లా అని. కరాచీలో ఉండేటప్పుడు ఒకరు వచ్చినారు, వాళ్ళు బాబా ముందు నిలుస్తూ ఉంటారు, చూస్తూ చూస్తూ అట్లనే కింద పడిపోయినారు. ఎందుకు ఏం చూసినావు అని అడిగితే ఏం చెప్తూ ఉంటాడు, నేను ఖుదాది తోట చూశాను, ఖుదా నాకు పూలు ఇచ్చినారు అని చెప్తారు. అంటే పూలు అంటే ఏమి, ఆత్మలందరం పూలు అయిపోతారు. ఆ బాయికి ఏమి జ్ఞానం ఉండలేదు, అయినా సాక్షాత్కారంలో అట్లా చూసినారు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఈ తోట అంటే ఆత్మలందరం పూల్లాగా అయ్యే తోట. కలియుగం వచ్చేసి ముళ్ళు ఉండే అడవి, సత్యుగం పూలు ఉండే తోట. ఇప్పుడు మన బుద్ధిలో ప్రతి ఒక్క రహస్యం అర్థమై, సత్యుగం అంటే ఏమి, కలియుగం అంటే ఏమి, ఇదాన్ని బాగా అర్థం చేసుకుంది మనకు చాలా సంతోషం. మొత్తం చక్రం బుద్ధిలా ఉంది, విస్తారంగా కూడా చాలా ఉన్నాయి. అయితే సారయుక్తంగా మన బుద్ధిలో అన్ని విషయాలను కూర్చొని ఇప్పుడు బిడ్డలు రచయిత తండ్రి ద్వారా రచన ఏమి, రచయిత ఎవరు తెలుసుకున్నారు. బ్రహ్మాని కూడా రచయిత అని చెప్పరు, రచయిత ఒకరే, వాళ్ళదే బలిహారి. మొదట్లో రచన బ్రహ్మాది అవుతుంది, తర్వాత సత్యుగంలో విష్ణువుది ఉంటుంది. బ్రహ్మ అంటే ఇప్పుడు బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు, బ్రాహ్మణ్ కూడా కావాలి. పాండవులది కూడా చూపిస్తారు. పాండవులు అంటే వాళ్ళని బ్రాహ్మణ్ చెప్పరు. సో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తారు శివబాబు. ఇది వచ్చేసి ఆత్మీక యజ్ఞం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే రుద్ర గీతా జ్ఞానం చెప్తారు, దీని ద్వారా యజ్ఞ రచన చేస్తారు. ఆత్మలకు తండ్రి శివబాబా జ్ఞానం ఇస్తారు, వాళ్ళే జ్ఞానం ఇచ్చేవాళ్ళు. తుమ్ జాన్తే హో हमको मनुष्य नहीं पढ़ाते, सभी आत्माओं को बाप पढ़ाते, कहते भी है ब्रह्मा द्वारा स्थापना, కృష్ణ తోడి కహెంగే. అంటే ఇప్పుడు మనకు మనుషులు కాదు చదివించేది, ఆత్మలకు చదివించేది పరమాత్మ. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారా లేదు, కృష్ణ కాదు, బ్రహ్మ ద్వారా స్థాపన, కృష్ణ ద్వారా కాదు. మరి కృష్ణ కూడా చేయలేదు, శివబాబా చేయిస్తున్నారు బ్రహ్మ ద్వారా. కృష్ణ ఇప్పుడు వచ్చేదానికి కూడా కాదు ఈ కలియుగంలో. బ్రహ్మ ద్వారా స్థాపన कौन कराते, क्या కృష్ణ नहीं, పరంపిత పరమాత్మ. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేస్తారు, కృష్ణనా లేదు, పరంపిత పరమాత్మ. विष्णु द्वारा पालना, ब्रह्मा और विष्णु का कितना पार्ट है. ब्रह्मा मुख वंशाली ही फिर जाकर के विष्णुपुरी के देवता बन जाते. ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, ये भी बच्चों को समझाया है. ब्रह्मा सो विष्णु बनने में 1 सेकंड, विष्णु सो ब्रह्मा बनने में 84 जन्म होता है. कितना वंडरफुल बातें, कोई भी समझ नहीं सकते. यह है बेहद की बात. అంటే బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ మాట. బ్రహ్మ నుంచి విష్ణు అయ్యేది ఈ ఒక్క జన్మలో, 1 సెకండ్ నాట్. విష్ణువు నుంచి బ్రహ్మ కావాలంటే 84 జన్మలు తీసుకోవాలి. ఇదంతా వండర్ఫుల్ మాటలు అర్థం చేసుకుని, ఇదంతా వేరే ఎవరు చెప్పేదానికి కూడా కాదు, ఇదన్నీ బేహద్ మాటలు. బేహద్ తండ్రి వచ్చి ఈ బేహద్ చదివిస్తారు, బేహద్ రాజ్యం ఇస్తారు. ఈ సృష్టి చక్రాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదిను తెలుసుకునేది చాలా అవశ్యం. ఆత్మనే కదా అన్నీ తెలుసుకుంది శరీరం ద్వారా.
ऐसे नहीं कि शरीर నాలెడ్జ్ లేతా है ఆత్మ ద్వారా नहीं అంటే ఆత్మ ద్వారా శరీరం జ్ఞానం తీసుకుంటుంది అని కాదు. శరీరం ద్వారా ఆత్మ వింటూ ఉంది, ఆత్మ జ్ఞానం తీసుకుంటుంది, ఆత్మలోనే నాలెడ్జ్ ఉంటుంది. तुमको कितनी खुशी है, ये आंतरिक गुप्त खुशी होनी चाहिए. పడాయి के संस्कार ఆత్మ में है. మనకు చాలా సంతోషం ఉండాలి, లోపల లోపల గుప్తంగా సంతోషం. ఈ చదువుది సంస్కారం కూడా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మనే ఎప్పుడైనా బాగా అన్నీ అర్థం చేసుకొని చేస్తే సుఖం ఉంటుంది. ఏదైనా చెడ్డ పని చేస్తే దుఃఖం ఆత్మకు అనుభవం అవుతుంది. చెప్తారు నా ఆత్మకు దుఃఖం ఇవ్వద్దు అని చెప్తారా లేదా? అంటే ఆత్మని దుఃఖాన్ని అనుభవం చేసే, సుఖాన్ని అనుభవం చేసే బిడ్డలకు ఇప్పుడు అన్ని ప్రకారమైన ప్రకాశం దొరికింది, జ్ఞాన ప్రకాశం. ఎంతో సంతోషంగా ఉండాలి. सागर से रिफ्रेश हो, बादल को मिलकर के वर्षा करनी चाहिए. आपस में मिलकर प्रदर्शनी आदि तैयार करनी चाहिए. मदद करने में मदद कर शौक होनी चाहिए. सर्विस 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 అంటే ఇప్పుడు మనం శివబాబా జ్ఞాన సాగర్ దగ్గర ఉండి రిఫ్రెష్ అయ్యి మేఘాలు అన్నీ నిండించుకొని వచ్చి పరస్పరంగా మిలన్ చేసుకొని ఇది ప్రదర్శని అంతం తయారు చేసి బాబా కార్యంలో సహయోగం ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఉండాలి, ఎప్పుడు సర్వీస్ 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 చేస్తూనే ఉండాలి ఇంట్రెస్ట్గా. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. बाप द्वारा मिली हुई नॉलेज का सिमरन कर आपस में बहुत खुशी में रहना है. विशाल बुद्धि बन जोर शोर से सर्विस करनी है. తండ్రి ద్వారా ఏ జ్ఞానం మనకు దొరుకుతుందో దాన్ని స్మరణ చేసుకొని చాలా సంతోషంగా ఉండాలి. విశాల బుద్ధి అయ్యేసి బాగా గ్రాండ్గా సర్వీస్ చేయాలి, జోరుగా సర్వీస్ చేయాలి. మరి बाप द्वारा जो स्मृति मिली है उसे विस्मृति में नहीं लाना. पवित्र रहने की जो बाप से प्रतिज्ञा की है उसे पूरा निभाना. అంటే బాబా చెప్తారు ఇప్పుడు తండ్రి ద్వారా మనకి ఏమంతా స్మృతి దొరికిందో అది స్మృతిలో ఉండాలి, మర్చిపోకూడదు. పవిత్రంగా ఉండేదానికి బాబా దగ్గర ఏం ప్రతిజ్ఞ చేసామో ఆ ప్రతిజ్ఞను నిభాయించాలి. మళ్ళా वरदान अपनी भाग्य और भाग्य विधाता के गुण गाने वाले सदा प्रसन्न चित्त भाव. అంటే మన భాగ్యం మరి భాగ్య విధాత ద్వారా ఏమి గుణం, ఆ గుణాలని గాయం చేస్తూ ఉండాలి. భాగ్యం మరి భాగ్య విధాత గుణాలు గాయం చేస్తూ సదా ప్రసన్న చిత్తుగా ఉండాలి. सभी ब्राह्मण बच्चों को जन्म से ही ताज तख्त और तिलक जन्म सिद्ध अधिकार के रूप में प्राप्त होता है. బాబా చెప్తారు బ్రాహ్మణ బిడ్డలకు జన్మం తీసుకునే వెంటనే కిరీటం దొరికింది, సింహాసనం దొరికింది, తిలకం దొరికింది. ఈ మూడింటిది జన్మసిద్ధ అధికారం మనకు ప్రాప్తి అయింది. तो इस भाग्य के चमकते हुए सितारे को देखते हुए अपने भाग्य और भाग्य विधाता के गुण गाते रहो तो गुण संपन्न बन जाएं. అంటే మనకు ఇది ఒక పెద్ద భాగ్యం దొరికింది. ఈ భాగ్యం మెరుస్తూ ఉండే నక్షత్రాన్ని చూసి భాగ్యం మరి భాగ్య విధాత ఈ గుణాలు గాయం చేస్తూ ఉంటే సర్వగుణ సంపన్న అయిపోతామని. अपनी कमज़ोरियों के गुण नहीं गाओ, भाग्य के गुण गाते रहो. प्रश्न से पार रहो. అంటే మన వీక్నెస్ది గుణాలు గాయం చేయకూడదు, భాగ్యాన్ని గుణ గాయం చేస్తూ ఉండాలి. ప్రశ్నల నుంచి దూరంగా ఉండాలి. అప్పుడే ప్రసన్న చిత్తుగా ఉండే వరదానం ప్రాప్తి అవుతుంది. तो प्रश्नों से पार रहो तो सदा प्रसन्न चित्त रहने का वरदान प्राप्त होता है. फिर दूसरों को भी सहज ही प्रसन्न कर सकें.
అప్పుడే వేరే వాళ్ళని కూడా మనం ఈజీగా ప్రసన్నంగా చేయొచ్చు. మరి స్లోగన్ एक नामी और इकोनॉमी से चलना ही ब्राह्मण जीवन में सफलता का आधार है. ఏక్ నామి అంటే ఒకరి పేరు, ఎకానమీ అంటే పొదుపు. సో ఒకరి పేరుతో సదా పొదుపుతో నడుచుకునేది బ్రాహ్మణ జీవనాన్ని సఫలతకు ఆధారం. ఓం శాంతి. ओ मीठी मीठी मेरे बाबा की मुरली लागे, हाँ मुरली लागे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे. ओ मीठी मीठी मेरे बाबा की मुरली लागे, हाँ मुरली लागे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे. बाबा बाबा रटत रहूं मैं तो सुबह शाम, वो ही मेरे श्याम है और वो ही मेरे राम. बाबा बाबा रटत रहूं मैं तो सुबह शाम, वो ही मेरे श्याम है और वो ही मेरे राम. कि मधुबन में जो बाबा मीठी मुरली बाजे, मीठी मुरली बाजे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे. हे मीठी रस से भरी रे तेरी मुरली लागे, हाँ मुरली लागे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे. मुक्ति जीवन मुक्ति पाए मुरली से हर कोई, जाग उठे किस्मत उन सबकी अब तक थी जो सोए. मुक्ति जीवन मुक्ति पाए मुरली से हर कोई, जाग उठे किस्मत उन सबकी अब तक थी जो सोई. वो तेरी मुरली तो जैसे गुड़ धानी लागे, गुड़ धानी लागे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे, होकर मुरली की दीवानी आत्मा रानी नाचे.
उनकी होए कि हर जगह अब सतयोगी राजधानी लागे, राजधानी लागे। होकर बाबा की दीवानी आत्मा रानी नाचे, होकर बाबा की दीवानी आत्मा रानी नाचे। सुन मुरली